सरस्वती रवि शुक्र बृहस्पति पंच एतानि स्मरेन् नित्यं वेदवाणी प्रवर्तते वेदशिवो शिवो वेदः वेदाध्यायी सदा शिवः तस्मात् सर्वप्रयत्नेन वेदमेव सदा जपेत् कुक्षौ तिष्ठति यस्यान्नं वेदाभ्यासेन जीर्यते कुलं कारयते तेषां दश पूर्वं दशापरं మన సనాతన ధర్మంలో వేదోఖిలో ధర్మమూలం. అసలు సృష్టి అనే మాట మొదలైంది అనే సాక్ష్యం దొరకాలంటే వేదాన్ని తెలుసుకోవాలి. మనం ఈ వేదం వేదం అంటూ వింటూ ఉంటాం. మనం వేదం పండితులు వేదం చదువుకున్నారట, వేద పాఠశాల వేదం వేదం అంటారు. ఈ వేదం అంటే ఏమిటండి? వేద అనేటువంటి ధాతువు ఉంది సంస్కృతంలో. ధాతువు అంటే ఆ పదం యొక్క అర్థాన్ని తెలుసుకునే విధానం పేరు ధాతువు. మన శరీరంలో కూడా ఉంటుంది, ధాతువులు అంటారు. ఎవరికి తెలుస్తాయి ఆ ధాతువుల సంగతి? స్కానింగ్ మిషన్ కి తెలుస్తుంది. ఈ వేద అనేటువంటి విద అనే ధాతువు, దాని వేద అని కూడా చెప్తారు కొన్ని గ్రంథాల్లో. వేద అంటే తెలుసుకో. ఏం తెలుసుకోవాలి? సృష్టిలో ఏముంది, అసలు సృష్టి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే మాట కృష్ణ యజుర్వేదంలో చెప్తారు. ప్రజాపతిరకామయత ప్రజాసృజేయేతి సతపోతప్యత సర్పాన సృజత సోకామయత ప్రజాసృజేయేతి. బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. సృష్టి చేయడానికి ఏం చేశాడు? తపోహి, తపస్సు చేశాడు. తపస్సు చేసి ఏం చేద్దామనుకున్నాడు? సృష్టిని చేద్దామనుకున్నాడు. అసలు ఆ సృష్టి జరిగింది ఎట్లా అని తెలిస్తే కదా ఇప్పుడు మనం పుట్టాము, మన తాతలు తండ్రులు వంశము తర్వాత అన్ని విషయాలు మన జీవితంలోకి వచ్చినాయి. ఎట్లా అంటే ఎవరు చెప్పాలి అంటే వేదం చెప్పాలి. ఆ వేదము పూర్వము చాలా పెద్ద ఒక రాశిలాగా ఉండేది, ఒక కొండలాగా ఉండేది. ఆ కొండలాగా ఉన్నదాన్ని వ్యాసుడు మనకి అగ్ని పురాణంలో చెప్తారు 18 సార్లు విభజించాడట. ఆ 18 సార్లు విభజించినటువంటి వేదమే ప్రస్తుతం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదముగా ప్రస్తుతం వెలుగొందుతూ ఉన్నది. ఇందాక మొదట చెప్పుకున్నట్టుగా వేద అంటే తెలుసుకోండి. ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వచ్చాము, ఎక్కడికి పోతాము. ఈ యాంత్రిక జీవనంలో మనందరికీ తెలుసు, మొబైల్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడున్న వార్త క్షణాల్లో మళ్ళీ మారిపోతుంది. జీవితంలో ఇప్పుడున్న సుఖం ఒక క్షణంలో లిప్త మాత్రంతోనే మారిపోతుంది. అటువంటి జీవన గమనంలో ఉన్న మనకి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా ఉంటే సుఖమో, ఎలా ఉంటే దుఃఖం వస్తుందో ఇవన్నీ మనకి ఎక్కడున్నాయండి అంటే వేదంలో చెప్పబడి ఉన్నాయి. అయ్యో ఆ వేదం గురించి మాకేం తెలుసు అంటే ఇలా తల ఊపుతూ చెప్తారు, మాకేం తెలుసు అంటామని వ్యాసుడు అనేటువంటి మహానుభావుడు, ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. ఆ కృష్ణద్వైపాయనుడుగా ఉన్నటువంటి ఒక ఋషీశ్వరుడు వేదాలను విభజించడం వల్ల వేదవ్యాసుడిగా మారినాడు. ఆ వేదవ్యాసుడు ఎలా అయినాడు అంటే ఆ వేద రాశినంతటిని భరద్వాజుడు అనేటువంటి ఒక ఋషీశ్వరుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని యొక్క వరాన్ని పొందడం కోసమే తపస్సు చేసినాడు. తపస్సు చేస్తే ఆయనకి ఏమనిపించిందంటే నేను వేద పండితుణ్ణి, నన్ను మించిన వాళ్ళు లేరు అనుకున్నాడు. బ్రహ్మ దగ్గర వరాన్ని పొందాడండి. ఏమని వరాన్ని పొందినాడు? నేను ప్రపంచంలో ఆనవాళ్ళు చదువుకున్నటువంటి వేదం నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరు ఉండొద్దు అనుకున్నాడు. అని కేవలం మొదటిసారి 10,000 సంవత్సరములు మాత్రమే వరాన్ని పొందినాడు ఆయుష్యుడు. దేనికోసం? వేదాధ్యయనం చేయడానికి. అయిపోయింది అనుకున్నాడు. మళ్ళీ తపస్సు చేసినాడు. బ్రహ్మదేవుని దగ్గర సర్టిఫికెట్ తీసుకుందాం అనుకున్నాడు. ఈ ఒక్కడే ఉన్నాడండి వేదానికి అనుకున్నాడు. పాపం అనుకోగానే ఎదురుగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. తపస్సు నిండిపోయింది.
భరద్వాజ మహర్షి ఏమి వేదం చదువుకుంటావా అని అడిగాడు. కోపం వచ్చింది భరద్వాజ మహర్షి, ఏమిటండి నేను 10,000 సంవత్సరాలు చదువుకున్నాను వేదం, ఇంకా ఉందా అని. సరే ఇంకెంత ఉందో చెప్పండి అని. మళ్ళీ 10,000 సంవత్సరాల వయస్సుని ఇస్తున్నాడు అన్నాడు. దాంతో ఏమైంది ఈయన వయస్సు? 20,000 సంవత్సరాలు బతికాడు. మళ్ళీ వేదం పూర్తయింది అనుకున్నాడు. మళ్ళీ వచ్చినాడు, తపస్సు చేసినాడు. 3వసారి తపస్సు చేస్తే మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వడం, యథావిధిగా వేదం చదువుకుంటావా అని అడిగాడు మళ్ళీ భరద్వాజ మహర్షిని. మళ్ళీ వేదం చదువుకోవడం ఏంటి స్వామి, ఇంతవరకు చదువుకున్న దానిలో నేనొక్కడనే ఉన్నాను, అవునా, అట్లా అనిపిస్తుందా నీకు? మళ్ళీ 10,000 సంవత్సరాలు ఇస్తాను. సరే అట్లా 40,000 సంవత్సరాలు చదువుకున్నాడు మన భారత కాలమాన ప్రకారం. ఎవరైన పేరు భరద్వాజ మహర్షి. చదువుకున్నాడు, మళ్ళీ తపస్సు చేయడం, మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి రావడం. వస్తే అప్పుడు అన్నాడు, నువ్వెంత వేదం చదువుకున్నావో నీకు చూపిస్తానయ్యా. అవునా, ఎక్కడుంది మరి చూపిస్తారు అంటే, ఒక్కసారిగా ఆ వేద రాశినంతటిని చూసి ఇట్లా చూపించినాడు. చూపించి ఒక దర్భ పుల్ల తీసుకొని, ఆ దర్భ పుల్లతోని ఆ మంచి దర్భ అంటారు దాన్ని, అది తీసుకొని ఒక్కసారి ఇట్లా ముట్టుకున్నాడు. ముట్టుకొని అది తీసి ఇట్లా చూపించినాడు. చూపించి మొత్తం వేద రాశిలో నువ్వు చదువుకున్న వేదం ఇదేనయా, అవునా, అందుకే అది చెప్తారు కృష్ణ యజుర్వేద బ్రాహ్మణంలో, అనంతావై వేదాహ, ఇది పెద్ద రాశి అయ్యా, దీన్ని తెలుసుకోవడం కష్టము అని చెప్పారు భరద్వాజ మహర్షికి. ఆ తర్వాతి కాలంలో ఆ దర్భతో తీసినటువంటి దానిలో కొంత భాగాన్ని అలా 18 సార్లు విభజిస్తే ప్రస్తుతం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంగా ఉన్నటువంటి ఆ అధ్యయన రాశి అంతా ఆ భరద్వాజ మహర్షికి బ్రహ్మదేవుడు చూపించినటువంటి దర్భతో కొద్దిగా తీసి చూపించాడు అనుకున్నాం కదా వేదంలో చెప్పినట్టుగా. ఆ ఉన్నటువంటి రాశిలో ఇప్పుడున్నది 18 సార్లు విభజిస్తే మిగిలిన వేదం. అటువంటి వేదంలో 4 వేదాలు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు భారతదేశంలో. ఋగ్వేదానికి కొంతమంది పండితులు, యజుర్వేదానికి, సామవేదానికి, అథర్వణ వేదానికి కొంతమంది పండితులుగా ప్రస్తుతం వెలుగొందుతూ ఉన్నారు. అందులో ఈ 4 వేదాలను ఆయన విభజించగా వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు ఆయన పేరు. ఆ కృష్ణద్వైపాయనుడు విభజిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని 18 పురాణాలు రాశాడు, భాగవతాన్ని రచించాడు. ఇలా తర్వాత మళ్ళీ దానికి అర్థం చేసుకోవడానికి మళ్ళీ 18 ఇలా పురాణాలు రాస్తూ వ్యాసుడు 108 పురాణాలు రాశాడు. కాబట్టి ఆ వేదం గురించి తెలుసుకోవడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. మనకి పురాణాల్లో కథల రూపంలో, జ్యోతిష్య రూపంలో మనమందరం వింటూ ఉన్నదే వేదం. భారతంలో ఒక మాట చెప్తారు, అయ్యా వేదంలో ఏముంది అనే ప్రశ్న వచ్చినప్పుడు, యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్, ఇందులో ఏదైతే ఉందో అదే ప్రపంచంలో ఉంటుంది, ప్రపంచంలో ఏదుందో అది వేదాల్లో ఉంటుంది అని చెప్పినారు. కాబట్టి వేదం అనే పదమే చాలా గొప్పదైనటువంటిది. భరద్వాజ మహర్షి 40,000 సంవత్సరాలు భారత కాలమాన ప్రకారం చదువుకుంటేనే వేదం మంత్రాలు మాత్రమే నేర్చుకున్నాడు. కాబట్టి అటువంటి వేదం గురించి, వేదాల్లో ఉన్నటువంటి విశేషాల గురించి సుప్రభాతముగా మొదటి పర్యాయం మనం ఇప్పుడు మన సుప్రభాతములో మొదటి పర్యాయం సుప్రభాతాన్ని వేదం గురించి మనం ఇప్పుడు విన్నాము. త్వరలో వేదం గురించి, వేదాల్లో చెప్పబడిన వాటి గురించి, భగవద్గీత గురించి ఇలా అనేక అంశాలను మనమందరం కూడా తెలుసుకొని మన కార్యక్రమం పేరే వేద తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వచ్చాం, ఎక్కడికి వెళ్తాం. శ్రీ శుభమస్తు.